బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే జాతిపితకు ఇస్తారా అని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమకారులను అవమానిస్తారా అంటూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఉద్యమకారులు అనే పదాలు వారే రాసుకుంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా వ్యాఖ్యానించారు. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు, మిమ్మల్ని ఈడ్చుకు వెళ్లలేదు, చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి విచారణ చేయాలనడం ఏంటి అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కోదండరాం ఉద్యమకారుడు కాదా, ఉద్యమాలు నడపలేదా అంటూ కూడా ప్రశ్నించారు. మీ పాలనలో కోదండరాంను ఎలా అరెస్టు చేశారో మర్చిపోయారంటూ కూడా గుర్తు చేశారు. ఇక తెలంగాణ జాతిపిత అని కొందరు అనుకుంటున్నారు. మీరు జాతిపిత అయితే రావి నారాయణ రెడ్డిని ఏమనాలి అంటూ కూడా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. చేసిన కేసులకు నోటీసులు ఇస్తే తప్ప నేరాలు చేస్తా అడగొద్దు అంటే ఎలా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక 100 ఎకరాల భూములు సంపాదించారు, పదవులన్నీ అనుభవించారంటూ కూడా ఘాటుగానే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే? చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ఒకవేళ మీరే జాతిపిత, మీరే ఉద్యమకారులు అయితే రావి నారాయణ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే,
సామాజిక న్యాయం జరగాల్సిందే, సమాన బీఆర్ఎస్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. జాతిపిత తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటూ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ సీఎంకు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపడంతో పాటు నిన్న హైదరాబాద్లో ఒక హైడ్రామా కూడా కొనసాగింది. అయితే వీటన్నిటిపైన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ జాతిపిత అంటూ వారికి వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ఏదైతే ప్రజాస్వామ్యంలో అక్రమ మార్గం ఎంచుకున్న ఎవరైనా ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను ఆయన కోట్ చేస్తూ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే, అది కూడా చట్ట ప్రకారంగా చట్టం నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరితే దాన్ని పెద్ద నేరంగా ఎలా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారంటూ ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ జాతిపితగా ఉద్యమకారులుగా వారికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. మరి అదే పరిస్థితిలో ఉంటే తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్న కోదండరాం ఉద్యమకారుడు కారా అంటూ ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ను అటు కేసీఆర్ను ఇద్దరిని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కోదండరాంను తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఉద్యమకారుడు కోదండరాం అన్న సంగతి గుర్తించలేదా, మరి అతను ఉద్యమకారుడు కాదా, మీరే ఉద్యమకారుడు అంటూ నేరుగా నిన్న బీఆర్ఎస్ ఏదైతే టార్గెట్ చేసిందో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్కు ఎలా సిట్ విచారణ చేస్తాదంటూ ఆరోపణలు చేశారు. అనే బీఆర్ఎస్ నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి టార్గెట్గా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటిగా ఈరోజు సీరియస్గా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సిబు సోరెన్ లాంటి వాళ్ళే విచారణ ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అక్రమ మార్గం ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.